హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్ డిజైన్స్. ఈరోజు నేను మీకు వర్క్ బ్లౌజ్, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ మీషో నుండి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ని మరి కరెక్ట్గా వర్క్ వచ్చేటట్టుగా ఎట్లా అడ్జస్ట్ చేసి కటింగ్ చేయాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తానండి. మరి ఈ బ్లౌజ్ రివ్యూ కూడా నేను ఇస్తున్నాను. చూడండి, చాలా బాగుంది, నీట్గా ఉంది. వర్క్ అయితే క్లాత్ బాగుంది. నెక్స్ట్ 1 మీటర్ క్లాత్ మీద ఈ వర్క్ వచ్చింది. వీడియో చివరిలో బ్లౌజ్ వేసుకొని కూడా చూపించాను. ఎట్లుందనేది మీరు కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ మీద మార్కింగ్ వేసుకుందాము. బ్లౌజ్ కొలతలు చూడండి, ఇక్కడ ఓపెన్స్ వచ్చి నా ఎదురు వైపుగా ఉన్నాయి. ఇప్పుడు నేను కొలత బ్లౌజ్తోనే కటింగ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది కూడా మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నదేనండి. చాలా నీట్గా వచ్చింది వర్క్. నేను ఈ బ్లౌజ్ చూసే మళ్ళీ ఇందాక మీరు చూసిన బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి 400 సమ్ చేంజ్ ఎంతో పడిందండి. కానీ వర్క్ అయితే ఫుల్ బాగుంది. మొత్తం హ్యాండ్స్కి కూడా ఫుల్గా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ చాలా నీట్గా ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ అయితే పొడవు తీసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. పొడవు తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, షోల్డర్ మధ్యలో నుండి పట్టుకొని కింది నడుము వైపు మనకు బ్యాక్ సైడ్ టక్ ఉంటుంది కదండి, ఆ టక్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1/2 ఇంచ్ మార్క్ వేసుకుంటున్నాను. లైనింగ్ అయితే స్ట్రైట్గానే ఉంది, అందుకని నేను కటింగ్ ఏం చేయట్లేదు. 1/2 ఇంచ్ మార్క్ ఎందుకంటే మనం ఇక్కడ వీపు పట్టి కుడతాం కదా, నడుము పట్టి వేస్తాం కదా, దానికోసం 1/2 ఇంచ్ క్లాత్ అనమాట. ఏదైతే 1/2 ఇంచ్ గీసుకున్నామో కింద లైన్ స్కేల్తోని, అక్కడి నుండే నేను పైకి మెజర్మెంట్ తీసుకుంటున్నాను. పైన షోల్డర్ మీద కుట్లు ఉంటాయి కదండి, ఆ కుట్లతో సహా ఆ క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. అందుకని ఇక్కడ ఆ కుట్టు మనం ఎంత కుడతాం, ఒక 1/2 ఇంచ్ కుడతాం కదా, అక్కడ నేను ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ నడుము ఎంత ఉంది అంటే, ఈ బ్లౌజ్ యాక్చువల్గా మనకు ఏ సైజ్ అనేది మనకు తెలియాలి. ఈ బ్లౌజ్ అయితే మీడియం సైజ్ బ్లౌజ్ అండి. కాకపోతే ఏంటంటే మీకు తెలియాలని చెప్పి నేను చూపిస్తున్నాను. 33 ఇంచెస్ బ్లౌజ్ ఇది. అయితే మన ఈ 33 ఇంచెస్ బ్లౌజ్కి మనం షోల్డర్ దగ్గర 2.5 నుండి 2.5 వరకు తీసుకోవచ్చు. ఇది వర్క్ బ్లౌజ్ కదా, కొంచెం బ్రాడ్గానే ఉంది నెక్, అందుకని నేను ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. ఎప్పుడైనా నా బ్లౌజెస్కి 2.5 మాత్రమే ఉంటుంది. అయితే కొంచెం నెక్ బ్రాడ్ ఉన్నందువల్ల మనం హ్యాంగింగ్స్ అవి కూడా పెట్టుకుంటాం కదా, అందుకని కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. 2.5 నుండి 2.5 వరకు తీసుకోవచ్చండి మీడియం సైజ్ బ్లౌజు. ఇక్కడ చూడండి, షోల్డర్ ఈ విధంగా నెక్ దగ్గర నుండి ఇటువైపు మనకి ఎట్టయితే చంక వైపు వస్తుందో అటు షోల్డర్ ఎంత ఉందో అంత బ్లౌజ్తోనే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ చూసుకోవాలంటే చంక దగ్గర నుండి చూడండి, ఇక్కడ ఫిట్టింగ్స్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, చంక దగ్గర నుండి ఒక 2 ఇంచుల కిందికి తీసుకొని, 2 ఇంచులు కాదు 3 ఇంచులు అయినా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ నెక్ ఎక్కువ డీప్ ఉందనుకోండి 3 ఇంచుల కిందికైనా తీసుకోండి, ఓకేనా. నెక్ని బట్టి ఈ విధంగా మడతేసుకొని, ఇక్కడ మనకు ఎటైతే ఓపెన్స్ ఉంటాయో అటు సైడ్ జాయింట్లు ఉండాలి బ్లౌజ్వి, సైజ్ బ్లౌజ్వి. ఒక్క మార్క్ వేసుకుంటే సరిపోతుందండి. స్కేల్తో మనము స్ట్రైట్ లైన్ కొట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, నెక్స్ట్ ఈ చంక డౌన్ ఎంత పెట్టాలనేది కావాలి. ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్తోనే పెడుతున్నాం కదా, మొత్తం కూడా మీకు ఈజీగా ఉండాలని చెప్పి ఫస్ట్ అయితే నేను సైజ్ బ్లౌజ్తోనే చెప్తున్నాను మార్కింగ్స్ అన్నీ కూడా. చూడండి, ఏది కొలిచినా కూడా మనం ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నాంగా స్కేల్తోని 1/2 ఇంచ్ అక్కడ నుండే పైకి ఈ చంక ఎంత వరకు ఉందో అంతవరకు, ఈ సైడ్ ఫిట్టింగ్స్ అంటే చెయ్యి ఎక్కడ వరకు జాయింట్ అయిందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టినాను. జస్ట్ ఇప్పుడు చూడండి, మళ్ళీ మనము ఈ కర్వ్ గీసుకోవాలంటే ఈ విధంగా బాక్స్ అయితే ఒకటి తయారు చేసుకోవాలి. ఇలా బాక్స్ గీసుకుని మనము ఈ మధ్యలో ఏదైతే మనకి బ్లాక్స్ లాగా స్క్వేర్ లాగా వచ్చింది కదా, ఆ మధ్యలో నుండి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని మనము ఈ లైన్ నుండి ఆ లైన్ వరకు ఈ విధంగా కలిపేసుకుంటే మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను మెజర్మెంట్స్తో కూడా మీకు చెప్తానండి బ్లౌజ్ కటింగ్. ఫస్ట్ అయితే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ పద్ధతి అయితే ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇది ఈజీ అనిపిస్తే ఇది ఫాలో అయిపోండి. నేను మెజర్మెంట్స్తో కూడా చెప్తాను. మీకు ఒకవేళ మెజర్మెంట్స్ ఈజీ అనిపిస్తే దాంతో ఫాలో అయిపోండి.
ఇక్కడ చూడండి నెక్ అయితే డీప్‌గా, బ్రాడ్‌గా ఉంటది కదా! వర్క్ బ్లౌజు. ఒకసారైతే నేను ఈ బ్లౌజును చూస్తున్నాను ఎంతుందనేది. మనం వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఎట్లా అంటే అట్లా నార్మల్‌గా కట్ చేయడానికి లేదు. ఇప్పుడు చూడండి ఇదైతే పూసలు అవేమి కుట్టి లేవు. కుందన్స్ లాంటివి ఏం లేవు. జస్ట్ థ్రెడ్ వర్కే కాబట్టి మనం ఒకవేళ నెక్ పెద్దగుంది అంటే మన సైజ్‌కి కావాల్సినంత కుట్టుకోవచ్చు. ఒకవేళ చిన్నగుందంటే ఇంకా చిన్నగానే పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే షోల్డర్ మీద గ్యాప్స్ వస్తే బాగుండవు. ఇక్కడ చూడండి నెక్ కింద భాగము నేను ఈ విధంగా మెజర్‌మెంట్ తీసుకుంటున్నాను నెక్ డీప్ కోసం. ఓకేనా? ఇది కూడా వర్క్ బ్లౌజే కాబట్టి నేను ఇదే బ్లౌజ్ నెక్ మార్కింగ్ మాత్రమే తీసుకుంటున్నాను. నెక్ ఏమి ఇప్పుడే కట్ చేయనండి. చూడండి ఇప్పుడైతే మనకు ఫైనల్‌గా మొత్తం బ్యాక్ పార్ట్ వచ్చింది. ఒక నెక్ తప్ప నేను మిగతా బ్యాక్ పార్ట్ మొత్తం తీసేస్తాను. ఇక్కడ చూడండి ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చుతుంది అంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ఇప్పుడే. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే నేనైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. మీకు లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ అడిగారు. అంటే మొత్తము లైనింగ్ చూపించి కట్ చేయండని. అయితే నేను ఇది ఆల్రెడీ షూట్ చేసేసినాను. అయితే నెక్స్ట్ వీడియో తప్పకుండా మీకు మొత్తము బ్లౌజ్ అంతా అంటే లైనింగ్ ఎంతుందంతా కనిపించేలాగా నేను షూట్ చేస్తానండి. ఎందుకంటే మీకు కూడా డౌట్ ఉంటది కదా! ఎంత క్లాత్ ఫోల్డ్ చేస్తున్నాం పక్కన అని చెప్పి. చూడండి ఇక్కడైతే నేను చెయ్యి మెజర్‌మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన చెయ్యి సైజు ఈ మెరూన్ కలర్ బ్లౌజు. ఈ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను కుట్టేది కొంచెం పొడవే ఉంది. అయితే ఇంకా పొడవు పెట్టుకుంటే నాకు కింద వరకు వచ్చేస్తది కాబట్టి నాకు అంత అవసరం లేదు. కాబట్టి ఇది కట్ చేయొచ్చండి. పూసలేం లేవు, కుందన్స్ లేవు కాబట్టి కటింగ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో మనము కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా కొంచెం మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ తక్కువుంది కాబట్టి ఎక్కడి వరకు హ్యాండ్స్ వస్తాయో అక్కడి వరకు నేనైతే ఒక మార్కింగ్ పెట్టుకున్నానండి. ర్యాండమ్‌గా ఇక్కడ చూడండి పైన కింద స్టిచెస్‌కి వదిలేసి షోల్డర్ దగ్గర కింద చేతికి చుట్టూ కుడతాం కదా! అక్కడ క్లాత్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నా ఇక్కడి వరకు వస్తదని. అంత లోపు నేను ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ ఓపెన్స్ ఉన్న వైపు చంకలొచ్చేటట్టుగా వేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే మనం షేప్ బెల్ట్ ఉంటది కదా! షేప్ బెల్ట్ కోసం అంటే ఫ్రంట్ పార్ట్‌లో షేప్ బెల్ట్ సెపరేట్‌గా కట్ చేసుకుంటాం కదా! దానికోసమని ఇక్కడ బ్యాక్ పార్ట్‌ని 2 ఇంచులు మనం మడతబెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నాకు చూడండి చెయ్యి సైజ్ ఎక్కడుంది? చెయ్యి సైజు కొంచెం కిందికే ఉంది కదా! సరిపోతదనమాట. అయితే ఒకవేళ ఇంకా బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఉండి మీకు సరిపోతలేదు అనంటే కొంచెం సైడ్‌లకైతే జాయింట్లు పడతాయండి. చంక దగ్గర ఇటు సైడ్ ఫిట్టింగ్స్ దగ్గర జాయింట్స్ పడతాయి. ఇప్పుడు నేను అలాంటి బ్లౌజెస్ ఏవైనా ఉన్నా కూడా మీకు చూపిస్తాను ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే ఇక్కడ ఏం అతుకులు పడట్లేదు. నీట్‌గానే వచ్చేస్తది బ్లౌజ్ అంతా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ బ్లౌజ్ తీస్తున్నానంటే ఫ్రంట్ నెక్ కోసం. ఓకేనా? ఫ్రంట్ నెక్ ఎంతుందో అంత పెట్టుకుంటేనే బావుంటది. అయితే ఇక్కడ మట్టుకు కొంచెం వెడల్పులో. మళ్ళీ మనకు ప్లెయిన్ క్లాత్ కనిపించేసి డిజైన్ ఆ పక్కన ఉందనుకోండి అప్పుడు అంత నీట్‌గా ఉండదు. చూడండి ఇక్కడ షోల్డర్ కోసం అయితే హాఫ్ ఇంచ్ మనం ముందే తీసుకున్నాం కదా! అక్కడ ఒక లైన్ గీసుకొని ఏదైతే వర్క్ వచ్చిందో ఆ వర్క్‌ని ఆ లైన్ కిందికి ఎందుకంటే అక్కడ షోల్డర్‌కి కుట్టడానికి పోతది కదా క్లాత్. కొంచెం నేను ఇట్లా సెట్ చేసి ఎంత వరకు డీప్ వస్తదనేది నేను అందాజుతో లైన్ గీసుకుంటున్నాను. మనకు హుక్ దగ్గర అంత పెద్ద ప్రాబ్లమ్ ఉండదండి. కొంచెం అక్కడ కటింగ్ అయినా పర్వాలే గానీ, ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుండి కొంచెం కిందికి మనకు కనిపించేంత వరకైతే నీట్‌గా ఉంటేనే అంటే వర్క్ కరెక్ట్‌గా లైన్ అనేది నెక్ వెంటనే ఉంటేనే బావుంటది. ఇప్పుడు చూడండి నాకింక నెక్‌తో పని లేదు. నేను ఆల్రెడీ వర్క్ పీస్తోనే తీసేసుకున్నాను. అయితే ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ ఉంది. పర్వాలేదు అక్కడికే పెట్టేసి నేనైతే డీప్ చెయ్యను. అది ఎంతుందో అంత అక్కడికి పెట్టేసి నెక్స్ట్ షేప్ బెల్ట్‌కి ఒక లైన్ పెట్టేసుకొని ఆ తర్వాత 1 ఇంచ్ అయితే ఇక్కడ మనం మధ్యలో టక్ ఏసుకుంటాం. షేప్ బెల్ట్ కుట్టుకుంటాం కదా! 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ షోల్డర్ సెంటర్ నుండి ఈ మెయిన్ టక్ ఉంది కదండీ! ఆ మెయిన్ టక్ వరకు మనమైతే ఒక లైన్ గీసుకోవాలి. చూడండి ఇక్కడ. షోల్డర్ మధ్యలో నుండి మెయిన్ టక్ వరకు. ఒకవేళ లైన్ కంటే కిందికొస్తుంది అంటే కిందికి పెట్టుకోండి. లేదు సమానంగానే ఉందంటే నాకైతే సమానంగానే వచ్చిందండి. పర్వాలేదు ఎంతొస్తే అంత. ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు. క్రాస్ బ్లౌజులు కాబట్టి స్ట్రెచ్ అయితాయి. సాగుతాయి. మనం ఎంత సాగదీస్తే అంత సాగుతాయి. ఇప్పుడు 4 టక్స్ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 4 టక్స్ ఉన్నాయి. దాదాపుగా మాకు ఇక్కడ వైపు అయితే 4 టక్సే వేసుకుంటారు. ఒకవేళ 4థ్ టక్ లేదు అనంటే మీరు ఈ సైడ్‌కి హాఫ్ ఇంచ్ మాత్రమే పెంచుకోండి. షేప్ బెల్ట్ కుట్టుకోవడానికి. 4థ్ టక్ ఉందంటేనే 1 ఇంచ్ పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. ఓకే. ఇప్పుడు ఈ 3 టక్కులను కలుపుకుంటే మనకు ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తది.
చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొన్ని మెజర్‌మెంట్స్ ఉన్నాయి గదా! ఫ్రంట్ పార్ట్ ఫుల్ కంప్లీట్ అవ్వడానికి. చూడండి హుక్కు పట్టి దగ్గర నుండి ఇటు సైడ్‌కి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్‌గానే ఉంది క్లాత్. నెక్స్ట్ ఫస్ట్ హుక్కు దగ్గర నుండి ఈ చంక వరకు ఒక మార్కింగ్ ఇలా చూసుకుంటున్నాను. కొంచెం కొద్దిగా లోపలికొచ్చింది. ఇక్కడ మనము షోల్డర్ కంటే కిందికి ఒక 2 ఇంచులు, 3 ఇంచుల కింద నుండి కూడా మనము ఈ విధంగా చూసుకుంటే ఒక్క చిన్న పావించు 2 గీతలు, ఒక గీత అయినా సరే కట్ చేసేయండి మీరు. అది ఎక్స్ట్రాది కట్ చేయడం వల్ల మనకు నీట్‌గా సైజ్ బ్లౌజ్ కరెక్ట్‌గా కుదిరింది అని కస్టమర్ మనకిచ్చినప్పుడు ఆ బ్లౌజ్ లాగానే రావాలి మనకు అంటే మరి కంపల్సరీగా ఆ చిన్న చిన్నవి కూడా మనం తప్పకుండా పాటించాలి. చూడండి ఈ విధంగా షేప్ అయితే వచ్చేస్తది. ఇప్పుడు మనకు ఏ లైన్ మనము అంటే మీకు డౌట్ ఉండొచ్చు కొన్నిసార్లు ఏ లైన్ కట్ చేయాలి అని. మీకు ఒకవేళ నేను ఒక టిప్ చెప్తాను. మీరు అన్నీ మార్కింగ్ చేసుకున్నాక మర్చిపోతారేమో అని అనుకుంటే గనుక వేరే మార్కర్‌తో అంటే ఇంకొక కలర్ మార్కర్‌తోని మీరు ఎగ్జాక్ట్ కట్ చేయవలసిన లైన్స్ మార్క్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఉండకుండా ఉంటది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. కొంచెం ఈ నెక్కులు బాగా డీప్ అండ్ బ్రాడ్ ఉన్నాయి కదా! షోల్డర్ నుండి నెక్కుల వైపు ఒక్క హాఫ్ ఇంచ్ ఇట్లా కిందకి గీస్తున్నానండి క్రాస్‌గా. షోల్డర్ మీద పెట్టేసి కరెక్ట్‌గా నెక్ వైపు ఇదిగోండి బ్యాక్ నెక్ కూడా డీప్ అండ్ బ్రాడ్‌గా కూడా ఉంది. మనకేమంటే షోల్డర్ జారే ప్రాబ్లమ్ రాకుండా ఉంటదనమాట. ఈ విధంగా క్రాస్‌గా గీయడం వల్ల. అంటే కటింగ్ చేసేసుకొని నేను కట్ చేసి కుట్టేటప్పుడు ఆ విధంగా కుడతాను. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. షోల్డర్స్ జారకుండా ఉంటాయి. అయినా మనకి వర్క్ బ్లౌజ్‌లకి హ్యాంగింగ్స్ పెట్టుకుంటేనే నీట్‌గా ఉంటాయి. చూడండి. ఇప్పుడైతే నాకింత క్లాత్ మిగిలింది. నాకైతే ఇప్పుడు ఆప్షన్ లేదు వేరే పద్ధతిలో వేయడానికి. లాస్ట్ టైమ్ బ్లౌజ్ అప్పుడు చక్కగా అతుకులు లేకుండా ఏసుకున్నాం గదా! ఇప్పుడైతే క్లాత్ కొంచెమే ఉంది. అందుకని ఇక్కడ చూడండి 4 మడతల మీద బ్లౌజ్ అయితే వేసుకొని, ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటది గదా! ఆ సైజ్ బ్లౌజు సైడ్ జాయింట్స్ ఓపెన్స్ ఉన్న వైపు ఏసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఓకేనా? కన్‌ఫ్యూజన్ ఉండకుండా ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే నాకు కమెంట్స్‌లో రాయండి. ముందైతే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ గీసుకుంటున్నానండి లైన్. ఎందుకు అంటే మనం ఇక్కడ చెయ్యి దగ్గర కుట్టి తిప్పేస్తాం గదా! లైనింగ్ బ్లౌజ్ గదా! హెమ్మింగ్ ఏమి ఉండదు. డైరెక్ట్ కుట్టడమే. అది వర్క్ బ్లౌజ్ ఇంకా. చూడండి ఇట్లా. ఆ లైన్ మీద ఈ హ్యాండ్ పెట్టేస్తాను. పెట్టేసి తర్వాత షోల్డర్ దగ్గర మనకు ఖర్చులతో సహా లైనింగ్ ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎంత పొడుగు ఉందనేది అంత పొడుగుకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గూడా మనకి సైడ్స్‌కి గూడా ఎంత పొడుగు ఉందనేది చూసుకొని ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి. తర్వాత మనకొక చిన్న జాయింట్ అయితే పడుతుందండి. మీరు చూస్తున్నారు గదా! ఎంత జాయింట్ అంటే ఇదిగోండి ఇంత. ఇంత జాయింట్ అంటే ఒక 4 ఫింగర్స్ అంతా మనకు స్టిచ్చింగ్ చేయడానికి గూడా సరిపోయేటట్టు అంటే ఒక 4 ఫింగర్స్ అంతా క్లాత్ అయితే ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్స్ అయితే నేను జస్ట్ షేప్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ షేప్. ఇట్లా చేసేసుకున్నాక ఒక 4 ఇంచెస్ క్లాత్ నేను ఎక్కడి నుండి కట్ చేస్తాననేది చూపిస్తాను. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయినరనుకోండి మీకు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటది. వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు అబ్బో! ఇవి నెక్కులు ఎటో ఉంటాయి అని అట్లా భయపడొద్దు. వర్క్ ఎటో ఉంటదనేసి. దాన్ని సెట్ జేసుకోవాలి. దాన్ని అర్థం జేసుకోవాలి ముందు. ఎక్కడి నుండి తీసుకుంటే ఎట్లొస్తది అనేది. ఫస్ట్ మీరు కామ్‌గా కూర్చొని ఒక దగ్గర అంటే అదంతా పరిశీలించి చూస్తే మనకు ఎక్కడి నుండి ఏ పార్ట్ తీయొచ్చు అనేది మనకొక అవగాహన వస్తది. ఆ తర్వాత మనం కటింగ్ అనేది ఫస్ట్ లైనింగ్ మీద చేసుకుంటే మెయిన్ క్లాత్‌కి మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ చేతులకు తీసిన తర్వాత ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్ళింది కదా! ఒక ఇంచు కిందికండి ఈ విధంగా. ఒక ఇంచు కిందికి పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం అతికించేసుకొని డైరెక్ట్ మెయిన్ క్లాత్ మీద ఏసుకోవడమే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. లాస్ట్ ఫైనల్‌గా ఇంకా షేప్ బెల్ట్ ఒకటి కట్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ అయితే చాలా ఈజీ కదా! మీకు తెలుసు. అయితే ఈ షేప్ బెల్ట్‌కి వచ్చేసి కొంచెం క్లాత్ అయితే తక్కువ పడుతుంది. నేను జాయింట్ చేసుకుంటాను అది కుట్టేప్పుడు. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ మనకు ఎంత ఉందో కరెక్ట్‌గా అంతకొక మార్కింగ్, ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్. ఎందుకంటే షేప్ బెల్ట్‌ని 2 సైడ్స్ మనం కుడతాం. దానికోసం హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్, కింద హాఫ్ ఇంచ్. ఈ విధంగా 2 వైపులా మార్కింగ్ పెట్టేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం ఇట్లా షేప్ బెల్ట్‌ని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతది చూడండి.
ఇప్పుడు నేను బ్లౌజ్ పైన ఎట్లా కట్ చేస్తానో చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఫ్యూజింగ్ పేపర్ పెట్టి ఎంబ్రాయిడింగ్ వేశారు కదా, అది మొత్తంగా ఉంటే బ్లౌజ్ అంతటికి మనకు స్టిఫ్నెస్ ఉంటుంది బ్లౌజు. కానీ ఇది అక్కడక్కడ ఊడిపోయినట్టుందండి, అందుకని నేను ఇదంతా కూడా రిమూవ్ చేసేసిన నీట్గా. చూడండి ఇట్లా మళ్ళీ లేకపోతే మనము బ్లౌజ్ వాష్ చేసినప్పుడు కొంచెం అక్కడక్కడ ఏదైతే ఊడిపోయిందో అదంతా కొంచెం ఉండల్లాగా వచ్చేసి పైకి బాగా కనిపించదు బ్లౌజు. ఇట్లా నీట్గా ఉండాలంటే ఆ వర్క్ ఉన్నంత మట్టుకే పెట్టేసి మిగతాదంతా తీసేసిన నేను. చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకుందాము. షోల్డర్కి కుట్టు ఈ విధంగా కలుపుకోవాలి వర్క్, ఓకేనా. ఎక్కడ కూడా కదిలిపోకుండా నీట్గా ఒకదానిపైన ఒకటి వేసి ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. అస్సలు తొందరపాటు పనికిరాదండి. ఎప్పుడైనా అంటే వర్క్ బ్లౌజులన్నీ కాదు, ఏ బ్లౌజులు కుట్టినా మన టైలర్ పని అంటేనే చాలా ఓపిక ఉండాలి. ఈ విధంగా మనమైతే పర్ల్ పిన్ పెట్టేసుకుంటున్నా జరగకుండా. నెక్స్ట్ ఒకసారి మనం ఏదైనా ఇంకా వర్క్ బ్లౌజులు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా కట్ చేయాలి. దాన్ని మనం కట్ చేసినాం అనుకోండి ఇంకా వర్క్ అంతా పోతుంది, వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా ఈ విధంగా చూడండి, కింద రౌండ్ కూడా కలుస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నా నేను. పైన షోల్డరే కాదు కింద రౌండ్ దగ్గర కూడా చెక్ చేసిన, ఇంకో పిన్ పెట్టేసిన. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఇప్పుడు వేసి చూద్దాం. చూడండి బ్యాక్ పార్ట్ నాకు మార్కింగ్ సైజ్ బ్లౌజ్కి పెట్టుకున్నది ఇక్కడ వరకు వస్తుంది. అయితే ఒకవేళ ఇంత డీప్ ఉందా బ్లౌజు చూద్దాం. ఇక్కడ వరకు పెడితే షోల్డర్ వరకు కరెక్ట్ వస్తుందా వర్క్ చూద్దాం. లేదండి రావట్లేదు, షోల్డర్కి కిందికి అయిపోయింది బాగా. మనము షోల్డర్ మీద 1/2 ఇంచ్ కుడతాం కదా, కుట్టినా కూడా వర్క్ చాలా కింద నుండి వస్తుంది, అంటే గ్యాప్ వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర నుండి. కరెక్ట్గా కుట్టు దగ్గర నుండి రాదు మనకు వర్క్. అట్లా అని నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం నెక్ పైకైనా పర్వాలేదు నేను ఈ బ్లౌజ్ని కిందికి దింపుతున్నా. నాకు ఇంకా క్లాత్ ఉంది కదా అక్కడ, దానికోసమని కిందకి దింపుతున్నా. ఈ వర్క్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాని మీద ఎంత వరకు స్టిచ్చింగ్ వేయాలి, ఈ లైనింగ్ బ్లౌజ్కి ఎక్కడి నుండి స్టిచ్చింగ్ వేస్తాను, ఇది ఇట్లా ఒకసారి చూసుకొని దానిపైన పెట్టేసి ఈ విధంగా చెక్ చేసుకుంటున్నా. చూడండి మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అటువైపు జరగకుండా ఇటు షోల్డర్ మీద కూడా మనం ఎంతకు కుట్టేస్తాము, ఎంత కుట్టు పెడతాము అదంతా కూడా చూసుకొని కరెక్ట్గా కొంచెం కిందికి జరిపేసుకుంటే నెక్ కొంచెం ఒక 1/2 ఇంచ్ నుండి 3/4 ఇంచ్ వరకు తగ్గుతుందండి. నాకు ఆల్మోస్ట్ మెరూన్ కలర్ బ్లౌజు కొంచెం డీప్గానే ఉంది, ఈ బ్లౌజు సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్కి వర్క్ వచ్చేసింది, ఇక్కడ వరకు టోటల్గా నేను కట్ చేయలేను, ఓకేనా. అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక పొర మాత్రమే కంప్లీట్గా చేస్తాను. అక్కడ నుండి ఆ కొంచెం ఏదైతే కింద పొర ఉందో ఆ కింద పొరకి నేను కొంచెం జాయింట్ వేసుకుంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఓకేనా. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు కటింగ్ చేసి. ఈ విధంగా లైనింగ్ వరకు నేను స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నా. చూడండి నడుము పార్ట్ కింద సైడ్, ఈ పైన షోల్డర్ దగ్గర. నెక్స్ట్ చంక రౌండ్ కూడా కట్ చేస్తాను. ఇటు సైడ్కి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆగి ఆలోచించి కట్ చేయాలి. మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే ఆగి ఆలోచించి మాట్లాడాలో ఏదైనా మాట్లాడేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు కూడా అంతేనండి, ఆగి ఆలోచించి కటింగ్ చేయాలి, మన పనే అట్లుంటుంది. చూడండి ఇక్కడ నేనైతే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందో అంత, అంటే ఏదైతే క్లాత్ సరిపోవట్లేదో అక్కడ నుండి అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒకటే లేయర్ కటింగ్ చేస్తున్నాను. ఒక లేయర్ వచ్చేసి నేను ఫోల్డింగ్ చేసేసినాను, ఎందుకు అంటే అక్కడ క్లాత్ లేదు సరిపోవట్లేదు కాబట్టి ఫోల్డింగ్ చేసేసినాను. మీకు ఓపెన్ చేస్తే అర్థమవుతుందండి. చూడండి ఇక్కడ చంక వరకు కూడా మీరు జాగ్రత్తగా కట్ చేయండి, కొంచెం కిందకి ఏ క్లాత్స్ రాకుండా. చూడండి ఈ విధంగా చేసినప్పుడు ఒక పొర కొంచెం తక్కువ పడుతుంది, ఎంత ఒక 3/4 ఇంచ్ అండి, అంతే, ఎక్కువ క్లాత్ కాదు. ఒక 1 ఇంచ్ కట్ చేసుకుంటే మనకు 1/4 ఇంచ్ కుట్టడానికి పోయినా 3/4 ఇంచ్ మనకు అక్కడ సరిపోతుంది. అది జాయింట్ వేసుకుంటా నేను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి మనకు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ నేను చేయను, ఎందుకంటే హ్యాండ్స్ తీసేస్తే మనకు ఫ్రంట్ పార్ట్కి ఫ్రీగా ఉంటుంది, ఒకవేళ జాయింట్స్ పట్టినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఫస్ట్ కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ ఒకటొక వైపు ఉన్నాయి కదా, అందుకని మనం సపరేట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని.
హ్యాండ్స్‌కి ఇచ్చిన వర్క్‌కి ఈ మధ్యలో ఉన్న ఫ్లవర్ ఒకటి కొంచెం అంటే పైకొచ్చింది. దాన్ని బట్టి మనకి ఇక్కడ సెంటర్ అని అర్థమైపోతది. సెంటర్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. లేదు అంటే మీరు ఒక మెజర్‌మెంట్ తీసుకొని ఇట్లా సగానికి పెట్టుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్‌గా సెంటర్‌లో మనం వేస్తేనే ఈ డిజైన్‌కి లుక్ అనేది వస్తది. లేకపోతే ఆ లుక్ మొత్తం పోతదండి. మీరు వన్స్ ఒకసారి కుట్టినాక అంటే కుట్టడం వీడియో నేను సెపరేట్‌గా పెడతాను. ఇది కటింగ్ చేసే వీడియోలో కూడా నేను ఆల్రెడీ కుట్టేసి వేసుకున్నాను. మరి అర్జెంట్‌గా కుట్టుకున్నానండి మ్యారేజ్ ఉందని చెప్పి. మరి మీరొకసారి చూడండి ఆ బ్లౌజ్ ఎట్లుందో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్‌కి మళ్ళీ ఇక్కడ క్లాత్ అవసరం అయితుంది. మనము సడెన్‌గా కట్ చేసేసినామనుకోండి, ఇక్కడ అతుకు పడకుండా మనం మెయిన్ క్లాత్‌కి కొంచెం ఎక్కువ కట్ చేసేసుకుందామని చేసినామనుకోండి, అప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి ప్రాబ్లమ్ అయితది. కాబట్టి ఒకసారి ఫ్రంట్ పార్ట్ మనం లైనింగ్ ఎందుకు కట్ చేసుకుంటున్నాం ముందు? అన్నీ ఒకసారి వేసి చూసుకోవడానికే కదా! అందుకని ఒకసారి వేసి చూసానండి. అయితే చేతులకు గూడా మెయిన్ క్లాత్‌కి గూడా మనకు కంపల్సరీ జాయింట్స్ పడతాయి. ఓకేనా? 2 సైడ్స్ జాయింట్స్ వస్తాయి. చూడండి ఇది గూడా ఇదే విధంగా సేమ్ మిడిల్‌లో ఫ్లవర్ అనేది కొంచెం పైకొచ్చిందనమాట. దాన్ని బట్టి మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది అర్థమైపోతుంది. అర్థం గాకుండా చెప్పాను గదండీ ఇందాక, మీరు సెంటర్‌లోకి ఇట్లా మడతేసుకుంటే మీకొక లైన్ అనేది వస్తది గదా! అక్కడికి మీరొక మార్క్ కరెక్ట్‌గా ఉండేటట్టుగా మార్కింగ్ ఏసుకోండి. ఇక్కడ జూడండి ఆ ఫ్లవర్ కరెక్ట్‌గా సెంటర్‌లో రావాలని కొంచెం నేను అడ్జస్ట్ గూడా జేస్తున్నానిది. ఈ విధంగా. ఓకేనా? చూడటానికి చాలా సింపుల్‌గానే ఉంటది గానీ, కొన్ని ఇవన్నీ గూడా కటింగ్స్ జేసుకోవడం కొంచెం మనకి ఆలోచించి జేయవలసిన పనేనండి. టైలరింగ్ అంటే ఇబ్బంది, కష్టం అని నేను చెప్పనండి అస్సలు. మనం ఎంతైతే ఇష్టంతోని చేస్తామో ఈ వర్క్ అంత ఈజీగా ఉంటది మనకు. ఎందుకంటే ఇంక అది మన ప్రొఫెషన్ లాగా మారిపోతది గదా! ఈజీగా మనం వర్క్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మరి నేనైతే ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఆ విధంగా చేసుకొని మీరు చూసుకొని కటింగ్ చేసుకోండి. ఈ విధంగా. ఓకేనా? ఇక్కడైతే మనకేమి ఎక్స్‌ట్రా లేదు కాకపోయినా నేనేం జేస్తున్నానంటే సమానంగా కట్ జేస్తున్నా. ఎందుకంటే 2 సైడ్స్ ఒకేలాగా అతుకు వేస్తే మనకి ఇబ్బందుండదు. లేకపోతే చిన్నది ఎటువైపేయాలి, పెద్ద అతుకు ఎటువైపేయాలి ఇదంతా కన్‌ఫ్యూజన్ ఎందుకని ఆ చిన్న హాఫ్ ఇంచ్ క్లాత్‌కి ఎందుకని జెప్పి కట్ జేసి స్ట్రెయిట్‌గా పెట్టేసిన. చూడండి 2 హ్యాండ్స్ అయితే కరెక్ట్‌గా లైనింగ్‌తో సహా కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మనం ఫ్రంట్ పార్ట్ సెట్ జేసుకోవాలి. ఇది మెయిన్ ఇప్పుడు. ఓకేనా? మనకు బ్యాక్ అయిపోయింది. డిజైన్ ఉంటది. హ్యాండ్స్ అయిపోయింది. డిజైన్ ఉన్నది. నెక్స్ట్ ఫ్రంట్‌కి ఒకటే పార్ట్‌కి మనకు ఇక్కడ డిజైన్ ఉంటది. రెండో పార్ట్‌కి డిజైన్ ఉండదు. ఇప్పుడు ఈ డిజైన్ ఎట్లా సెట్ చేసుకుంటాం చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇదంతా కటింగ్‌కి పోతది. చూడండి చివరి వరకు ఏస్తున్నాను. ఈ విధంగా వేసుకోండి. మీకు ఇప్పుడు మీరు తీసుకునే బ్లౌజ్ సేమ్ ఇట్లనే ఉంటదని నేను చెప్పను. కాకపోతే మీరు ఎట్లా దాన్ని అడ్జస్ట్ జేసుకోవాలి అంటే మీరు ఒక బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎట్లా సెట్ జేసుకోవాలి, హ్యాండ్స్ చేసేటప్పుడు ఏ భాగం జూసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్‌కి ఎంత అతుకు పడుతుందో. మరి ఇట్లా ఫ్రంట్ పార్ట్ చేసినప్పుడు ఇట్లా అతుకొస్తే ఏమైతది? అంటే బ్లౌజ్ సెట్ అయితదా? కాదంటే 100% సెట్ అయితది. మనం వేసే జాయింట్ కరెక్ట్‌గా వేయాలి అంతే. ఏమీ లేదు. ఓకేనా? ఆ భయం అనేది పోగొట్టడానికే మీలో ఈ వీడియో అయితే నేను జేస్తున్నానండి. చాలామంది వర్క్ బ్లౌజులు కుట్టడానికి భయపడతారు. వర్క్ కరెక్ట్‌గా వస్తదో, రాదో అని జెప్పి కస్టమర్‌ది తీసుకోవడానికి భయపడతారు. ముందు మీ బ్లౌజుల మీద ట్రై జేసుకోండి ఈ విధంగా. చూడండి మనం ఎక్కడి వరకు స్టిచ్చింగ్ యేసుకుంటామో మార్కర్‌తోని ఇట్లా లైన్ అయితే పెట్టుకున్నామనుకోండి, మనకి ఇంకా కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. చూడండి కరెక్ట్‌గా నెక్ వరకు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్స్‌కి నేను లైనింగ్ మీద నెక్ అయితే కట్ చేసేసుకున్నాను గదా! ఈ విధంగా మార్కేసేసుకోండి. పర్ల్ పిన్స్ పెట్టేసుకోండి జరగకుండా. పర్ల్ పిన్స్ చాలా యూజ్‌ఫుల్ అండి మన టైలరింగ్‌లా. ఇంతకు ముందయితే వాడేదాన్ని గాదు నేను గూడా. కానీ ఎంత యూజ్‌ఫుల్ అంటే చూడండి అస్సలింక జరగదు బట్ట. ఒక్కొక్కసారి మనకు మన చెయ్యి తగిలే ఇటు అటు ఎళ్ళిపోతది క్లాత్. మళ్ళీ సర్దుకోవడానికి చాలా టైం పడతది. అవే ఇంకా జారే క్లాత్‌లయితే ఇంకెక్కువ రిస్క్ ఉంటాయి. మనం అదే ఇలా పిన్ను గుచ్చి పెట్టేసినామనుకోండి ఇంకెక్కడ కదలదు. క్లాత్ పోయి కింద టేబుల్ పైన నుండి కింద పడిపోయినా గూడా మనకి ఇబ్బందుండదు. ఇవి అంత యూజ్‌ఫుల్ అండి పిన్స్. కుట్టేప్పుడు గానీ, నెక్స్ట్ ఇట్లా కటింగ్ చేసేటప్పుడు గూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. చూడండి ఈ విధంగా ఎంత అతుకు పడుతుందనేది గూడా నేనిక్కడ మార్కేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎంత వరకొస్తుందో అంతవరకు కటింగ్ చేసేస్తాను.
అయితే చాలానే ఈ క్రాస్ పీసెస్ అన్నీ చాలా ఉన్నాయి. మనకేంటంటే ఇప్పుడు ఒక జాయింట్ రావాలి ఫ్రంట్ భాగంకు. నెక్స్ట్ ఒక షేప్ బెల్ట్ రావాలి. వాటికి నేను కట్ జేసుకోవాలి అంతే. ఇంకా చెయ్యి జాయింట్స్ ఎక్కడి నుండైనా తీసేసుకోవచ్చండి. చిన్న చిన్న పీసెసే గదా! తీసుకోవచ్చు. ఇన్ని ముక్కలు కట్ జేసి మళ్ళీ వాటన్నిటిని అతుకుబెడితే ఒక బ్లౌజ్ అయితది కదా! ఇక్కడ జాయింట్ ఎట్లేసుకోవాలనేది మీరు కొంచెం ఆలోచించి వేసుకోవాలి. ఇట్లా స్ట్రెయిట్‌గా ఉన్న సైడ్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. చూడండి ఈ విధంగా. ఓకేనా? అర్థమైందా? మీరు మళ్ళీ కావాలంటే రివర్స్ చేసుకొని చూడండి. జస్ట్ అది కిందకి ఎంతైతే మనం కుడతామో హాఫ్ ఇంచ్ కుడతాం గదా! ఆ లైన్ ఏదైతే గీసుకున్నానో దాని లోపలికి హాఫ్ ఇంచ్ పెట్టేసినామనుకోండి స్టిచ్చింగ్‌కి సరిపోతదనమాట. మిగతాది మనం ఈ విధంగా కటింగ్ జేసేసుకోవచ్చు. చూడండి ఎక్స్ట్రాలు పెద్ద పెద్దగా కట్ చేసి మళ్ళీ బ్లౌజ్‌ని మనం పాడు చేసుకోనవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ గదా! కరెక్ట్‌గా జాయింట్స్ కట్ చేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్‌గా వస్తది. ఏ ప్రాబ్లమ్ రాదు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ మెయిన్ క్లాత్ ఉంది గదా! అవి 2 జాయింట్‌గా ఉన్నాయి. అందుకని వాటిని నేను ఓపెన్ చేస్తున్నా అంతే ఇక్కడ. చూడండి ఇట్లా జాయింట్ ఏసుకుంటే సరిపోతది. ఈ జాయింట్స్ మీరు మళ్ళీ ఇటు అటు పడేసిరనుకోండి అవి ఏ డైరెక్షన్‌లో పెట్టాలని మళ్ళొక డౌట్ రావచ్చు మీకు. అట్లా మనకు డౌట్ ఉండొద్దు అని అనుకుంటే మాత్రం పిన్ పెట్టి పెట్టేసుకోండి. ఎక్కడైతే కట్ చేసినామో ఇప్పుడు కరెక్ట్‌గా అక్కడ ఉండాలి అంటే ఈ విధంగా పిన్ గుచ్చి పెట్టేసుకోండి. అంటే అతుకు ఇక్కడే మనం ఏసుకోవాలని. అవి మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అతుకులు మనం జాయింట్స్ వేసుకునేటప్పుడు మిషన్ పైన జస్ట్ ఆ పిన్ తీసి మనం జాయింట్ ఏసేసుకుంటే ఇంకా కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. చూడండి ఇప్పుడు ఇంకా ఇలాంటి పీసెస్ అయితే మిగిలినాయి. ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో ఇంకొక పీస్ అయితే నేనిక్కడ షేప్ బెల్ట్స్ అయితే కట్ జేసుకోవాలి. ఇవి క్రాస్ ఉండకుండా స్ట్రెయిట్‌గానే ఉండేటట్టుగా చూసుకోండి మీరంతే. చూడండి ఈ విధంగా ఇక్కడొచ్చేస్తుంది ఒక బెల్ట్. ఇంకొక బెల్ట్ ఇంకొక క్లాత్‌లో వచ్చేస్తది. మనకు మెయిన్ క్లాత్‌ది ఒక్కొక్కటి ఉన్నా చాలు. లైనింగ్ క్లాత్‌ది ఒక్కటొక్కటి ఉన్నా చాలు. ఆ తర్వాత మళ్ళీ అంటే లోపలికేయడానికి మనం వేరే క్లాత్ అంటే ఎక్స్‌ట్రా క్లాత్ దానికి రిలేటెడ్‌గా ఏదైనా కొంచెం దగ్గరగా ఉన్న కలర్ లోపల ఎక్స్‌ట్రా క్లాత్‌లో ఏసుకుంటే సరిపోతది. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్స్‌లో రాయండి. తప్పకుండా షేర్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఎట్లుందో, ఎట్లా సెట్ అయిందో నాకు తప్పకుండా కామెంట్స్‌లో రాయండి. చూడండి చూస్తేనే మనకు అర్థమైపోవాలి బ్లౌజ్ సెట్ అయిందా లేదా అని. థాంక్ యూ.